దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫిక్స్డ్ 18,000 వేతనం నిర్ణయించి అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ ఇల్లా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. అనంతరం డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. తన పరిధిలోని సమస్యలు పరిష్కరిస్తానని డిఎంఎన్హెచ్ఓ హామీ ఇచ్చారు. కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాల్సి ఉండగా 9,500 పారితోషికాలు మాత్రమే ఇస్తూ ఆశాల శ్రమను ప్రభుత్వాలే దోపిడీ చేస్తున్నాయని అన్నారు. మాకు కనీస వేతనం అనేది లేదు. ఇంతవరకు 20 సంవత్సరాలు పనిచేసినా కనీస వేతనం లేదు. మాకు జాబ్ చార్ట్ అసలు ఎంత పని చేయాలి, ఏం పని చేయాలి అనేది ఒకటి నిర్ణయం అనేది లేదు. మాకు ఉదయం నుంచి సాయంత్రం దాకా డే అండ్ నైట్ పని చేస్తున్నాం. మాకు ఎప్పుడు ఏ పని చెప్తారో ఏ పని చేస్తారో తెలియదు. కానీ జీతాల కాడికి వచ్చేసరికి ఎవరు సపోర్ట్ చేయరు. ఎన్నో పోరాటాలు చేస్తున్నాం, ఎన్నో సమస్యలు వచ్చినా కూడా మమ్మల్ని పరిష్కరించలేదు. గత ప్రభుత్వం ఎలక్షన్ల ముందు మాకు 15 రోజులు సమ్మె చేసినాం. అయితే మా టెంట్ల కిందకి వచ్చి మేము గెలిస్తే 15,000 ఫిక్స్డ్ వేతనం చేస్తున్నారు. ఇంతవరకు సంవత్సరాలు గడిచిపోయింది, ఇంతవరకు సప్పుడే లేదు. మాకు చాలా ఆశా వర్కర్లు 9,000 జీతంతో చాలా నరకయాతన అనుభవిస్తారు. ఆ జీతం కూడా అంతకుముందుకు ఫస్ట్కి వచ్చేది, ఇప్పుడు అది కూడా ఎద్దమద్దం అవుతుంది. అసలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆశా వర్కర్లు. ఎన్నో సమస్యల మీద చాలా మంది చనిపోవడం జరుగుతుంది. చనిపోయినా కూడా వాళ్ళకి ప్రమాద బీమా అనేది లేదు, ఓ మట్టి ఖర్చులు అనేది లేదు. ఏది మన కమిషనర్ ఆఫీస్ పోయినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తామంటారు, మీ సమస్యలు పరిష్కారం చేస్తామంటారు. లెటర్లు వినతి పత్రం ఇస్తున్నాం, తీసుకుంటారు, తర్వాత ఏ సపోర్ట్ చేయట్లేదు. ఈ ప్రభుత్వం మమ్మల్ని వెంటనే గుర్తించి మా సమస్యలన్నీ పరిష్కరించి మాకు ప్రమాద బీమా సౌకర్యం, మాకు జాబ్ చార్ట్ను, ఫిక్స్డ్ వేతనం, కానీ మెయిన్ ఫిక్స్డ్ వేతనం 18,000 మాకు చేయాలి. మా సమస్యలు కూడా పరిష్కరించాలని మేము సిఐటి నుంచి వెళ్ళి కోరుకుంటున్నాం. ఈ పరిష్కరించిన ఎడల ఈ పోరాటాలే కాదు, ఇంకా మేము సమ్మెకైనా సిద్ధంగా ఉంటాం. ఎన్ని పోరాటాలైనా సమ్మెకైనా సిద్ధంగా ఉంటామని ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు వెంకటమ్మ, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి. నా పేరు మహేశ్వరి, నల్లగొండ జిల్లా ఆశా యూనియన్ అధ్యక్షురాలిని. మేము గత 19 సంవత్సరాల నుంచి ఆశాగా పనిచేస్తున్నాం. మేము పనిచేసినప్పుడు సరే పనిని బట్టి పారితోషికం అన్నారు. కానీ తర్వాత మాకు అంత గతంలో ఏముండేదంటే ఓన్లీ చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయించడము, మళ్ళీ గవర్నమెంట్ డెలివరీలకి ప్రోత్సహించడం, ఇంటి దగ్గర డెలివరీ కాకుండా చూడటం. ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మాకు పని చెప్తూనే ఉన్నారు. ఏ సర్వే వచ్చినా మేమే చేయాల్సి వస్తుంది. అన్నిటికీ మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. జీతం దగ్గరికి వచ్చేసరికల్లా మాత్రం మేము ఒక ఏఎన్సీ ఉంటేనే జీతం, ఒక పిఎన్సీ ఉంటేనే జీతం, ఒకటి షుగర్ ఎన్సీడీ కేసు ఉంటే జీతం అన్నట్లు చేస్తున్నారు. అయితే మేము ఎన్నిసార్లు ఇట్లా కలెక్టరేట్ ముందర ధర్నాలు చేసినా కూడా మాకేమి ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది. కాకపోతే నేను అందరి ముందర వేడుకునేది ఏంటంటే మమ్మల్ని గుర్తించి కనీస వేతనం 15,000 గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మె చేస్తుంటే మా దగ్గరకు వచ్చి మేము ఎక్కగానే మా ప్రభుత్వం రాగానే 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు. కానీ వచ్చి కూడా ఇప్పుడు ఇంతకాలమైనా కూడా మమ్మల్ని ఇంతవరకు కూడా కనీసం ఒక గుర్తింపు కూడా లేకుండా చేస్తున్నారు. కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఉపయోగం లేదు. కాబట్టి ఈసారైనా మాకు ఫిక్స్డ్ వేతనం చేసి మాకు కనీసం